హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీ ఎత్తివేయాలి, ఇండియా కూటమి నేతల డిమాండ్. పార్లమెంట్ ఆవరణలో ఆందోళన, పాల్గొన్న తెలంగాణ ఎంపీలు అంటూ కూడా చూస్తా ఉన్నాం. హెల్త్ లైఫ్ ఇన్సూరెన్సెస్ పాలసీల ప్రీమియంపై విధించిన 18% జీఎస్టీని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. ట్యాక్స్ టెర్రరిజం ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, టీఎంసీ, ఆప్, ఎస్పీ తదితర పార్టీల ముఖ్య నేతలు ఎంపీలు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి, రామసాయం రఘురామ్ రెడ్డి, చామల కిరణ్, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఉన్నది వాళ్ళ 8 మంది కాబట్టి 8 మంది పేర్లు కూడా రాసుకునేటువంటి ప్రయత్నం చేశారు దీంట్లో. హవెవర్ ఇదే ట్యాక్స్కి సంబంధించి ఈ 18% ట్యాక్స్ను ఎత్తేయాలని ప్రస్తుత బీజేపీ ఎంపీ కూడా, ప్రస్తుత మంత్రి కూడా నితిన్ గడ్కరీ మొన్ననే ఎవరికి నిర్మలా సీతారామన్కి లెటర్ రాసినటువంటి సంఘటన కూడా నేను నా మార్నింగ్ న్యూస్లో నేను కవర్ చేసిన. సో ఇది ఒకవేళ నిజంగానే ట్యాక్స్ తగ్గిస్తే, ఒకవేళ ఆ 18% ట్యాక్స్ ఎత్తివేస్తే ఆ ఇన్సూరెన్స్ల వైపు, అంటే ఇప్పుడు 1000 రూపాయలు ఉన్నటువంటి ప్రీమియంకి 18% ట్యాక్స్ అంటే ఎంత అవుతుంది? అది 20% అంటే ఆల్మోస్ట్ 180 రూపీస్ యాడ్ అవుతుంది దాంట్లో. సో ఆ 180 రూపీస్ తగ్గిస్తే, అంటే ఇది చిన్న ప్రీమియం కాబట్టి ఇంతే కనిపిస్తూ ఉన్నది. 20,000 30,000 ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్లు తీసుకునేటువంటి చాలామందికి ఆ ట్యాక్స్ అనేటువంటి చాలా పెద్ద భారంగా కనిపిస్తూ ఉన్నది. అది తగ్గిస్తే మేబీ ప్రీమియమ్స్, ఇన్సూరెన్స్ల వైపు అడుగులు వేసేటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య పెరగొచ్చు గాక, తెలియదు.